రాజా కోటలో రాణి. ఏమేం నేర్చుకున్నారో ఎలా నేర్చుకున్నారో అని తిరిగొచ్చిన కొండవీటి రాజాలకి మళ్ళీ ఆ పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు కోటలోని రాణులు. రైమ్స్ చెప్పే టాస్క్ కోసం మన కొండవీటి రాజాలు కోటలోని రాణులు యమ సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఉంటే ఎవ్వరూ ఊహించలేని సంఘటన ఒకటి జరిగింది. కోటలో సోమిరెడ్డి కనిపించలేదు. సోమిరెడ్డి వచ్చేసి నాకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఐ వాజ్ వెరీ సాడ్. నాకు చాలా బాధగా అనిపించింది. ఎంత అంటే చెప్పుకోలేనంత బాధ. సిస్టర్ సిస్టర్ అంతా బ్రదర్ ఇటు చూడు బ్రదర్ నన్ను చూడు చెప్పు చూడు పైకి చూడు కళ్ళకి చూడు సోమిరెడ్డి సోమిరెడ్డి చూడు సోమిరెడ్డి చూడు. అలా అతను 3 సార్లు పారిపోవడానికి ప్రయత్నించడం, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సోమిరెడ్డి ఎందుకలా చేశాడు కారణం అడిగితే, అయ్యా మీరెలాంటి కఠినమైన పని చెప్పినా నేను చేస్తాను, కానీ ఈ రైమ్స్ చెప్పమని మాత్రం నన్ను అడగండి, ఇది నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు సోమిరెడ్డి. పాపం పూర్ గాయ్. ఇంకా నేను తనకి చాలా విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కాదు, ఇది ఒక్క టాస్కే చదువుతుంటుంది, నెక్స్ట్ టైం నుంచి చదువు ఉండదు. ఎందుకు అనకురా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నువ్వు వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళాల్సి వస్తుందిరా. ప్లీజ్ సోమిరెడ్డి నడు, సోమిరెడ్డి ప్లీజ్ 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 అని నాకు బుర్ర తిన్నాడు ఆ రోజు. అప్పుడు అతనికి జోడీగా ఉన్న జ్యోతి ఎంతగానో సముదాయించింది. తక్కిన రాణులందరూ వచ్చి నువ్వే అలాగంటే ఎలా రెడ్డి అని రకరకాలుగా బుజ్జగించారు. అందరూ అలా అన్న తరువాతే అప్పుడు సోమిరెడ్డి సరే అన్నాడు గంభీరంగా. ఐఏఎస్ పరీక్ష అంటేనే పెద్ద పరీక్ష. మన కొండవీటి రాజాలకి రైమ్స్ వల్లించడం అంతకంటే పెద్ద పరీక్ష. దానికి మన వాళ్ళు ఎలా తయారవుతున్నారో చూద్దాం. My poem is Ding Dong Bell. Ding Dong Bell. కొండవీటి రాజాల రైమ్స్ టాస్క్ ప్రారంభమైంది. జీ తెలుగు ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు ద ఫస్ట్ ఎవర్ రియాలిటీ షో ఇన్ తెలుగు, కొండవీటి రాజా కోట్లో రాణి. మధ్యలో అంబానీ అర్మానీ తర్వాత అంతటోని నేను మీ భరత్ గాడిని. టాస్క్ 1 మినీ ర్యాంప్ షో. మన కొండవీటి రాజాలందరూ స్టైలిష్ బట్టలు వేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని స్టేజ్ పైన నడిచేశారు. డే 2 ఇంగ్లీష్ని చాలా జాగ్రత్తగా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళని స్కూల్కి, ఏది 10th క్లాస్ కాదు, ఎల్కేజీ యూకేజీకి తీసుకెళ్ళి
చిన్న చిన్న పిల్లకాయల చేత వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాం. అంతేకాదు మళ్ళా కోటకొచ్చి మన కోటలో రాణిల చేత ట్యూషన్స్ కూడా చెప్పించుకున్నారు. మన కోటలో రాణులకి బట్టలు ఉతకడం అన్నా, అంట్లు తోమటం అన్నా ఇవన్నీ చాలా ఈజీ. కానీ ఇంగ్లీష్ నేర్పించేసరికి వాళ్ళకి చుక్కలు కనిపించినాయి. అసలు ఏం చేశారు? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారా, లేక వాళ్ళకి వేరే భాష ఏమైనా నేర్పించారా? మనకి ఇంకాసేపట్లో అర్థమైపోయింది. మన ట్యూషన్ మాస్టర్స్ కోటలో రాణిల్ని వెల్కమ్ చేయాలి. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ కోటలో రాణీస్. అబ్బబ్బబ్బబ్బా, రాత్రి వచ్చింది మీరేనా? నిన్న మీరు బాగా లో బడ్జెట్లో పట్టు బట్టలు వేసుకొని వచ్చేసి ఈరోజు ఫుల్గా శారీలు కప్పుకొని వచ్చారు. ఏంటి సడన్గా ఈ చేంజ్ ఏంటి? మేము టీచర్స్. మీరు టీచర్సా? ఇప్పుడు చూసుకున్నారు అద్దంలో? రోజు చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడే జస్ట్ చూసుకొని వచ్చా. టీచర్స్ లాగా అనిపిస్తుంది మీకు. నువ్వు బాగా పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అయ్యావు. ఇది స్కూల్ సెటప్ కనిపించదు కదా? ఈ స్కూల్లో ఈరోజు ఈవెంట్ ఉందన్నమాట. స్కూల్లో ఈరోజు ఈవెంట్ ఉంది. స్కూల్లో మంచి ప్రోగ్రామ్ ఉంది. మంచి కల్చరల్ ప్రోగ్రామ్ అని చెప్పి రెడీ అయ్యొచ్చావు. మళ్ళీ చెప్తాను టాస్క్. ప్రతి కంటెస్టెంట్ వచ్చి తన గురించి తను చెప్పాలి, పాటలు పాడాలి, అంటే రైమ్స్ పాడాలి, ఇంకా జడ్జెస్ అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి. రెడీయా? చూద్దాం. ఇంకాసేపట్లో మీకే అర్థమైపోయిద్ది మన కొండవీటి రాజాలు నేర్చుకుంది ఇంగ్లీషేనా, లేక ఇంగ్లీష్ ఫ్రెంచ్ కలిపి కొత్త భాష ఏమైనా నేర్చుకున్నారా అనేది మనకు అర్థమైపోయిద్ది. సో లెట్స్ వెల్కమ్ అవర్ కొండవీటి రాజాస్. కొండవీటి రాజాలు బాగా వెరైటీ కనిపిస్తున్నారు. నిన్న వాళ్ళు వేసుకున్న బట్టలు మీకు ఇచ్చినట్టుంది, షార్ట్స్. టాస్క్ 2 కొండవీటి రాజా కోట్లో రాణి. ప్రతి టాస్క్కి మన షోలో జడ్జెస్ ఉంటారు కాబట్టి జీ స్కూల్ నుంచి ఈరోజు ప్లీజ్ వెల్కమ్ ఆ 3 జడ్జెస్ ఫర్ టుడే. కొండవీటి రాజా కోట్లో రాణి, మెనాజ్, మధు అండ్ నీలం. వెల్కమ్ టు కొండవీటి రాజా కోట్లో రాణి. మన కొండవీటి రాజా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? They will do better. They have learned a little, but they might do better. ఇంకొంచెం బాగా చేస్తారని మీకు అనిపిస్తుంది? Yeah. కొండవీటి రాజా కోటలో రాణి.